నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద శాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీ అందరికీ చేర్చడానికి, ఈ విషయం కోసం చాలామంది అడిగారు నన్ను. పిల్లల కోసం ఏదైనా ప్రోగ్రామ్ చేయండి, పిల్లల కోసం ఏదైనా సెషన్స్ పెట్టండి అని. మేము చేసే కోర్సెస్లో, సూర్య సాధనలో పిల్లలకి చాలా వాస్ట్గా ఉంటుంది. అంత తీసుకోలేకపోవచ్చు ఈ జనరేషన్ కిడ్స్. అందుకని మన ఫాలోవర్స్ అడుగుతున్న కారణంగాను, ప్లస్ చాలా మందికి అవసరం ఉంది ఈ రోజుల్లో అని నాకు చాలా స్ట్రాంగ్గా అనిపించి, పిల్లల కోసం చైల్డ్ మైండ్ మోటివేషన్ అనే ప్రోగ్రాము మన అందరి కోసం, పిల్లలు బాగుంటే మనం బాగుంటాము అని నమ్మే అందరి కోసము ఈ ప్రోగ్రాం చేస్తున్నాను. పిల్లలు తెలియకుండానే తప్పుదారి పడుతున్నారు. ఎక్కడ చూసినా కూడా పిల్లల్ని మార్కెట్ చేసుకుని, వాళ్ళని వాడుకుని, వాళ్ళని ఫోన్లకి, సోషల్ మీడియాకి, లేకపోతే ఇంకా ముందుకు వెళితే డ్రగ్స్కి, ఇలా చాలా చాలా రకాల అలవాట్లు చేసేస్తున్నారు ఈ రోజుల్లో. సో అందుకని పిల్లలకి వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ దారిలో వెళ్లకుండా వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి ఎలాంటి హ్యాబిట్స్ తీసుకోవాలి, ఎలాంటి హ్యాబిట్స్ని ఫాలో అవ్వాలి, వాళ్ళ మైండ్ని గనక యాక్టివేట్ చేసుకుంటే, వాళ్ళ మైండ్ని గనక మోటివేట్ చేసి రైట్ మార్గంలో పెడితే ఎన్ని రిజల్ట్స్ వస్తాయి అన్నది ఒక ఫెంటాస్టిక్ ప్రోగ్రామ్ని డిజైన్ చేశాను. పిల్లల కోసమే, పిల్లల మైండ్ కోసమే, అండ్ వాళ్ళ మైండ్ని మాడ్యులేట్ చేయడానికి, ఈజీగా మార్చేయడానికి ఎన్నో శక్తులు ట్రై చేస్తూ ఉంటాయి. వాటి నుంచి ఎలా బయటపడాలి అన్నది చాలా ముఖ్యంగా నేర్పిస్తున్నా. ఎన్నో రోజుల నుంచి మనం అనుకుంటూ మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని మనం వాడుకోలేకపోతే ఎలాగా అనే ఒక ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. చైల్డ్ మైండ్ మోటివేషన్లో వాళ్ళకి అసలు వాళ్ళు ఏం అయితే బాగుంటుంది, పిల్లలకి ఒక తెలియకుండానే ఒక బ్లాక్ వచ్చేస్తుంది. నేను ఏం చేస్తే బాగుంటుంది, మా అమ్మా నాన్న చెప్పారు కాబట్టి ఇందులో జాయిన్ అయ్యాను, మా అమ్మా నాన్న ఇలా అంటున్నారు కాబట్టి నాకు ఇది ఇష్టమేమో అనే కన్ఫ్యూజన్లో ఉంటారు కదా. ప్రతి పిల్లవాడికి వాళ్ళ యునిక్నెస్ ఏంటి అని తెలుసుకోవడం ఎలా అనేది నేర్పిస్తాం. సెకండ్, ఎప్పుడైనా ఇలా ఉన్నప్పుడు, కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే ఒక మెథడ్ నేర్పిస్తాం. కన్ఫ్యూజన్ ఉంటే ఇదా 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 కన్ఫ్యూజన్ ఉంటే ఏది సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది లైఫ్కి అనేది నేర్పిస్తాం. తర్వాత రెసిలియన్స్ నేర్పిస్తాం. అంటే కష్టం వస్తుంది, కష్టం ప్రతి వాళ్ళకి వస్తుంది. ఆ కష్టం వచ్చినప్పుడు తప్పుదారి పట్టకుండా, ఊరికి తల్లిదండ్రుల మీద కోపం తెచ్చుకోకుండా, సొసైటీ మీద ఏదో ఆరోగెన్స్ తెచ్చుకోకుండా, కష్టం వచ్చినప్పుడు ఈ ఆబ్స్టకల్స్ నుంచి దాటి బయటికి రావడం ఎలా, ఒక కష్టాన్ని నేను దాటి ఈజీగా బయటికి రావడం ఎలా అనేది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్గా నేర్పించబోతున్నాను. దెన్ ఈ రోజుల్లో జనాలకి తగ్గిపోయినది, మన పిల్లలకి మనం నేర్పించాల్సింది ఇతరుల గురించి ఆలోచించడం. చాలా తక్కువ మంది ఇతరుల గురించి ఆలోచిస్తున్నారు. ఎంపతి ఉండట్లేదు, కంపాషన్ ఉండట్లేదు. సో అలాంటి ఎంపతి అండ్ కంపాషన్ పిల్లల్లో నర్చర్ చేసుకోవడానికి వాళ్ళకు వాళ్ళే తెలియాలి. అరే, నేను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తాను తప్పుగా వేరే వాళ్ళతో అనేది పిల్లలకు కనుక తెలిసిపోతే ఇంకా ఎవరికి ఏమి నేర్పించాల్సిన అవసరం ఉండదు. అంత ఇంపార్టెంట్. దాంతోపాటు ఒక స్పిరిచువల్ ఐడెంటిటీ, తెలియకుండానే మనకి లోపల ఒక స్పిరిచువల్ బీయింగ్ వెయిట్ చేస్తూ ఉంటుంది, ఎప్పటికైనా నన్ను తెలుసుకో అని. అలాంటి స్పిరిచువల్ ఐడెంటిటీ ఎలా తెచ్చుకోవాలి అన్నది నేర్పిస్తాను. తర్వాత ఒక మంచి రిలేషన్షిప్ ఎలా ఉండాలి, ఒక తల్లితో ఎలా బిహేవ్ చేయాలి, బయట ఒక స్త్రీతో ఎలా బిహేవ్ చేయాలి, బయట ఎవరైనా వేరే వ్యక్తులు వస్తే వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఈ బిహేవియరల్ ప్యాటర్న్స్, రిలేషన్షిప్స్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అన్నది పిల్లలకు నేర్పిస్తాం. దెన్ కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ టిప్స్ పిల్లల కోసం. సో దాట్ ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు అందులోంచి బెస్ట్ రావాలి మనకి. ఏ మాట మాట్లాడినా ఆ మాట ద్వారా ఒక మాట విత్తనంలాగా వెళ్ళి చెట్టు అయి మంచి చెట్టుగా మొలకెత్తి ఫ్రూట్స్ ఇవ్వాలి, కానీ ప్రతి మాట ఒక నిప్పు కణంలాగా పడకూడదు. అలాంటిది పిల్లలకి నేర్పించాలి. కొంత పేరెంట్స్ చెప్తున్నా మాలాంటి వాళ్ళు చెప్తే ఇంకొంచెం ఎక్కువ ఎఫెక్టివ్గా వింటూ ఉంటారు, కాబట్టి అది కూడా చెప్పే ప్రయత్నం. దెన్ ప్రతి మనిషి జీవితంలో ఒకటి అచీవ్ చేయాలి. ఆ అచీవ్ చేయడానికి కావాల్సిన గోల్స్, హ్యాబిట్ సెట్టింగ్,
గోల్ సెట్టింగ్, ఇవి నేర్పిస్తామన్నమాట. కంపల్సరీగా వాళ్ళ గురించి వాళ్ళు తీసుకోవాల్సిన కేర్, వాళ్ళ హెల్త్, బికాజ్ యాజ్ ఎ డాక్టర్ హెల్త్ని ఇంక్లూడ్ చేసి తీరుతాను నేను. సో అందుకని హెల్త్, సెల్ఫ్ కేర్ అండ్ అట్ ద సేమ్ టైం సొసైటీని, తన చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని ఎలా కాపాడుకోవాలి అది కూడా నేర్పించబోతున్నాం. ఈ మధ్య పిల్లలు ఎక్కువగా నేను చూస్తున్నది అటెన్షన్ డెఫిసిట్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా డేంజర్. అంటే ఒక్క నిమిషం కంటే ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నారు, బోర్ కొట్టేస్తోంది. ఇలాగా ఫోకస్ లేకుండా, అటెన్షన్ లేకుండా ఉండే వాళ్ళ కోసం సెపరేట్గా కొన్ని ఎక్సర్సైజెస్, కొన్ని మెథడ్స్ డిజైన్ చేశాం. దానికోసమే ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు పిల్లలకి ఈ మధ్య చాలా ఫియర్స్ అండ్ డౌట్స్, భయం, అన్నిటికీ భయం వస్తుంది, లేదా నాకు భయం లేదులే అనుకుంటూ తప్పుదారి పడుతున్నారు. సో యాక్చువల్గా ఫియర్స్ని ఎలా చూడాలి, వాళ్ళకుండే అనుమానాలను ఎలా తీర్చుకోవాలి, వాళ్ళ అనుమానాలని ఒక రైట్ వేలో ఎలా చూడాలి అన్నది నేర్పిస్తాం. దాంతోపాటు ఈ పియర్ ప్రెషర్ ఎక్కువైపోయి, ఫ్రెండ్స్ ఇట్లా ఉన్నారు, నా ఫ్రెండ్ బాలేడు కాబట్టి నేను ఇట్లా ఉన్నాను, నా ఫ్రెండ్స్ అంతా బ్యాడ్ వచ్చారు. చాలామంది పేరెంట్స్ మాతో చెప్తారు, వాడు మంచోడండి కానీ ఫ్రెండ్సే బ్యాడ్ అండి అని. అలా బ్యాడ్ ఫ్రెండ్సే రియల్ లైఫ్లోకి వస్తే వాళ్ళని కూడా తట్టుకుని వాళ్ళతో పాటుగా ఎలా ఎదగాలి అన్నది ఈ ప్రోగ్రాంలో నేర్పిస్తాం. చాలా చాలా బాగుంటాయి. మంచి గైడెడ్ మెడిటేషన్, మంచి ఫోకస్డ్గా పిల్లలు చదువుకోవడానికి, అట్ ద సేమ్ టైం ఓవరాల్ డెవలప్మెంట్కి కావాల్సిన ఒక బ్యూటిఫుల్ కోర్సు చైల్డ్ మైండ్ మోటివేషన్. చైల్డ్ మైండ్ మోటివేషన్లో మనము నేర్చుకోబోతున్నవి ముఖ్యంగా రైటియస్నెస్, ధార్మిక మార్గములో, అండ్ చాలా చాలా ఇంపార్టెంట్గా మన పొటెన్షియల్ అనంతం అని తెలుసుకోవడానికి. అండ్ అట్ ద సేమ్ టైం ఎవ్రీ టైం నేను చెప్తుంటాను, మెమరీ ఉండాలి, మెమరీతో పాటు స్కిల్ ఉండాలి. ఈ రెండింటిని సమన్వయం ఎలా చేయాలి అన్నది ఈ ప్రోగ్రాంలో చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, మీ చైల్డ్కి కనుక ఇలాంటి ప్రోగ్రామ్ ఉంటే బాగుంటుంది, సమ్మర్లో వాడిని ఒక డైరెక్షన్లో పెట్టినట్టు అవుతుంది, ఆమెను ఒక డైరెక్షన్లో పెట్టినట్టు అవుతుంది అని ఎవరికైనా అనిపిస్తే, సపోజ్ దే ఆర్ స్టడీయింగ్ 9th అయిపోయి 10th వస్తున్నా, 10th, 11th, 12th అండ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఈ 4 year వాళ్ళకి టార్గెటెడ్గా వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి వాళ్ళని ఒక స్పిరిచువల్ మార్గంలోనూ, వాళ్ళ మైండ్ని వాళ్ళు సరిగ్గా స్టడీ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వండి. దెన్ మనం డీటెయిల్స్ అన్నీ మీకు ఫార్వర్డ్ చేస్తాము. ఆ డీటెయిల్స్ ప్రకారం మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. సో చైల్డ్ మైండ్ మోటివేషన్కి అండ్ ఒకవేళ రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే ఆబ్వియస్లీ కింద లింక్ ఇస్తారు, మీరు దాంతో రిజిస్టర్ అవ్వచ్చు. ఇది ఓవరాల్గా ఫోకస్డ్గా పిల్లల కోసమే. పిల్లలు అంటే 9th అయిపోయి 10thలోకి వచ్చేటప్పుడు 10th, ఇంటర్మీడియట్ 1, ఇంటర్మీడియట్ 2 అండ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇలా ఉంటే మీరు కంపల్సరీగా జాయిన్ చేయించండి. వాళ్ళకి ఒక డిఫరెంట్ డైరెక్షన్ చూపించిన వాళ్ళు అవుతారు. ఇట్స్ ఎ గుడ్ ప్రోగ్రామ్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ కన్ఫ్యూజన్స్, అటెన్షన్ డెఫిసిట్, సోషల్ మీడియా డేంజర్, ఇట్లాంటి వాటన్నిటి నుంచి బయటపడడానికి ఎన్నో మెథడ్స్ అండ్ మంచి గైడెడ్ మెడిటేషన్స్ ఉన్నాయి. సో కంపల్సరీగా టైం చూసుకొని జాయిన్ చేయించే ప్రయత్నం చేయండి. అండ్ నేను మ్యాక్సిమం నా సైడ్ నుంచి వాట్ ఎవర్ ఫ్రమ్ మై సూర్య సాధనాస్, వాట్ ఎవర్ ఫ్రమ్ మై మైండ్కి సంబంధించి, ఎమోషనల్ సంబంధించిన నాలెడ్జ్ అంతా పెట్టి ఈ బ్యూటిఫుల్ కోర్స్ మీ పిల్లలకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. సో జాయిన్ చేయించండి. అండ్ నేను మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.